హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే చికెన్ రోస్ట్. చికెన్ లవర్స్ అందరికీ బాగా నచ్చే రెసిపీ ఇది. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అండ్ కుకింగ్ టైం కూడా చాలా తక్కువ, ఫాస్ట్గా ప్రిపేర్ అయిపోతుంది. ఈ టేస్టీ చికెన్ రోస్ట్ని ఇంట్లోనే చాలా క్విక్గా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాము. దీనికోసం నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ పెట్టుకున్నాను. ఫస్ట్ ఒక 500 గ్రామ్స్ చికెన్ని ఇలా చిన్న పీసెస్లా కట్ చేసి తెచ్చుకోవాలి. నీట్గా కడిగి పెట్టుకోవాలి. తర్వాత ఈ చికెన్ని మ్యారినేషన్ కోసం ఒక బౌల్లోకి తీసుకొని అందులోకి కారం, ఉప్పు, ధనియా పౌడర్, గరం మసాలా, పెప్పర్ పౌడర్, అలానే శనగపిండి, నిమ్మరసం కూడా యాడ్ చేసి చికెన్కి బాగా మిక్స్ చేయాలి. ఒక 5 నిమిషాలు మంచిగా కలుపుకోవాలి చికెన్కి మసాలాలన్నీ. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని పక్కన పెట్టుకోవాలి. నేను పోస్ట్ చేసే ప్రతి రెసిపీకి ఇంగ్రీడియంట్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తున్నాను, చెక్ చేయండి. చికెన్ మంచిగా మ్యారినేట్ అయిన తర్వాత ఒక కడాయి తీసుకొని ఆ కడాయి బాగా వేడైన తర్వాత షాలో ఫ్రైకి సరిపడంత ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ మంచిగా వేడి అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ఒక 20 మినిట్స్ మనం ఫ్రై చేసుకుంటే మీడియం ఫ్లేమ్లో చికెన్ మంచిగా ఫ్రై అయ్యి కలర్ కూడా చేంజ్ అవుతుంది అండ్ చికెన్ కూడా ఉడికిపోతుంది ఆయిల్లో ఉన్నప్పుడే మంచిగా. సో తర్వాత ఇలా మంచిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఆయిల్ నుంచి రిమూవ్ చేసుకోండి. ఆ తర్వాత ఎక్సెస్ ఆయిల్ మొత్తంని రిమూవ్ చేసేసి ఓన్లీ మళ్ళీ కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ మాత్రం యాడ్ చేసుకోండి. తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఒక 2 యాడ్ చేసుకోవాలి. అవి మంచిగా ఫ్రై అయ్యి కొంచెం పచ్చి వాసన పోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయాలి. అలానే ఒక 2 గ్రీన్ చిల్లీని, కొంచెం పసుపు, కరివేపాకు ఆకులు, అలానే ఒక 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి అన్నీ బాగా మిక్స్ చేసేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ పీసెస్ అన్నింటినీ మంచిగా మిక్స్ చేసిన తర్వాత 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. దానివల్ల ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. ఇవన్నీ మంచిగా మిక్స్ అయ్యి ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన చికెన్ రోస్ట్ రెడీ అయిపోతుంది. దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది, నేను ఒప్పుకుంటాను, కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. సో తప్పకుండా ఒకసారి ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలానే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.